ఆల్రెడీ తొమ్మిదిలో చూసే ఉంటారు మేము ఎక్కడికి వెళ్తున్నాము. చూసారు కదా, మేమైతే వైజాగ్ వాటర్ వరల్డ్ పార్క్కి వెళ్ళిపోతున్నాము. సో మా గాజువాక్ దగ్గర నుంచి అయితే 21 కిలోమీటర్స్. సో ఎంతమంది వచ్చిన ఫ్రంట్ సీట్ మాత్రం మా హస్బెండ్ అదే మా పాపది. ఆయన అట్లా ఎలకపిల్లలాగా ఉంటాను కాబట్టి కూర్చుని పోతాను చక్కగానే. సో ఓట్స్ వేసి నెక్స్ట్ డే మేబీ నాకు తెలిసి ట్యూస్డే అనుకుంటాను వెళ్ళాము. సో అసలు వీడియో చేద్దామంటే కూడా అవ్వట్లేదు. మొత్తానికి వాటర్ వరల్డ్కి అయితే వచ్చేసాము. చూసారు కదా, మేము వెళ్ళినప్పుడైతే ఫస్ట్ ఎండ చాలా ఎక్కువ ఉంది, కానీ క్లైమేట్ అయితే చాలా చేంజ్ అయిపోయింది వితిన్ హాఫ్ అన్ అవర్లోనే. చాలా బాగుంది. ఎండ ఉంటే చాలా ఇదిగా ఉంటుందని అనుకున్నాం, కానీ అసలు క్లైమేట్ చాలా కూల్గా అయిపోయింది. సో ఎంజాయ్ చేయడానికి కూడా మాకు చాలా బాగుంది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఎంట్రీ ఫీజు అవన్నీ మీకు ఏంటి అనేది చెప్పేస్తూ ఉంటాను. సో చూసారు కదా ఇది. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. సో పదండి లోపలికి వెళ్ళిపోదాం. కార్ పార్కింగ్ చేసేద్దాం ముందు. మా నాన్న అయితే ఎక్కడ కార్ పార్కింగ్ చేసినట్టు ఇలా టికెట్స్ అవి తీసుకుందాం మనం లోపలికి వెళ్ళి. సో పెద్దవాళ్ళకైతే 600 నాకు తెలిసి, చిన్న వాళ్ళకైతే అబౌవ్ 3 ఇయర్స్ తర్వాత వాళ్ళకైతే 450 ఛార్జ్ చేస్తున్నారు. సో పర్లేదు, ఇంకా ఎంజాయ్ చేయాలి అంటే మనకి రీజనబుల్ ప్రైజెసే. సో 2 ఇయర్స్ బిలో వాళ్ళకైతే చిన్న అమౌంట్ అనేది ఫ్రీయే. సో డ్రెస్ చేంజింగ్ అనమాట మనకి. సో ఎవరి డ్రెస్ చేంజింగ్ చేసుకోకపోతే చేసుకోవాలి. సో అక్కడ అలా ట్యాగ్ అనేది ఇస్తారు మనకి. ట్యాగ్ ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి మన ఇష్టం ఇంకెంతసేపు అయినా చక్కగా ఆడుకోవచ్చు. మా బుడకే చూసినప్పుడు హాయ్ చెప్పేస్తుంది అవ్వండి ఆడుకోవడానికి. సో వాటర్ అంటే ఎంత ఇష్టం అంటే వెళ్ళి ఫస్ట్ దూకేస్తూ ఉంటుంది. మళ్ళీ చుట్టూ నానిపోతే ఎక్కడ జలుపు చేస్తుందని ఫస్ట్ అన్నీ తనకి రెడీగా వేసాను హైట్గా 10ని. చూసారు కదా, సమ్మర్ అవ్వడంతో జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. అసలు బాగా వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం. సో అలా మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చదువుకుని రండి. ఆయన బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. సో పాపకి ఏమైనా ఆకలి వేసినా మళ్ళీ దాహం వేసినా ఏమైనా ఉండాలి కాబట్టి బ్యాగ్ కంపల్సరీ. సో ఆ బ్యాగ్ అనేది ఖచ్చితంగా క్యారీ చేస్తూ ఉంటాము. చూసారు కదా, ఆడుకోవడానికి వెళ్ళిపోదాం అని అంటున్నప్పుడే అట్లా ఫొటోస్. సో డ్యాన్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి అవి అంత ఛాన్స్ రావలేదు. పెళ్ళి అయిన తర్వాత వేద్దామన్నా కూడా. సో చూసారు కదా, కొంచెం స్నాక్స్ తినేస్తున్నాం. మళ్ళీ అందులో దిగిన తర్వాత ఆకలి అనేది వెయ్యదు కాబట్టి ఫస్టే ఎవరు వాళ్ళ వైపు 3 ఫ్లోర్స్ ఎక్కాలండి. సో అంత పైనుంచి కిందకి రావాలంటే అంత కష్టపడి ఎక్కాలి తప్పదు. సో అలసిపోయాము చాలా వరకు అయితే. ఆల్మోస్ట్ 5-6 రౌండ్స్ దాకా అయితే ఎక్కువ. మేము కొంచెం 2 o'clock వెళ్ళాం కాబట్టి ఆ పైవి కొన్ని ఎంజాయ్ చేయలేకపోయాం. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా, మా మామయ్య గారు చిన్నపిల్లలాగా అయిపోయారు, బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడైతే మా పాప నేను ఇది చిన్నపిల్లలు కదా, ఇది మా ఆయన వచ్చేసారు. నా వీడియో లేనట్టుంది. ఇక నేను పాప, ఇది జారబల్ల. చిన్నపిల్ల పాప ఒక్కదే రాలేదు కాబట్టి నేను పాపను పెట్టుకొని వచ్చాను. మళ్ళీ మా ఆయన అలాగే మనం ఎన్నిసార్లు ఎక్కితే అన్నిసార్లు అండి ఎక్కి ఓపిక ఉండాలి కానీ. సో బాగా ఏం చేసాం. సో ఈవినింగ్ ఒక 3-4 టైమ్స్ అయితే మనకి రెయిన్ డ్యాన్స్ వాటర్ ఇవన్నీ ఉంటాయి. సో అది కూడా చేద్దాం. మేము ఎంత ఎంజాయ్ చేసామో బాగానా. ఇది సో నా సెక్షన్ అయిపోయింది కదా, వాళ్ళ బాబాయ్ తీసుకొని వస్తున్నాడు. అది కొంచెం జారట్లేదు సరిగ్గానా, అంటే అది కాలు బాగా చాపితేనే బాగా వస్తుంది అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం మేము నించొని వాటర్ని ఆపుతున్నాం కదా, అందుకే అవ్వట్లేదు. పాపని మాత్రం తీసుకొస్తున్నాము. సో అక్కడ కింద మాత్రం కంపల్సరీగా పట్టుకోవడానికి ఉంటారు, ఎందుకంటే అలా అక్కడ లేకపోతే అలాగ అక్కడే ఉండిపోతారని చెప్పి. ఇది రైడ్ కాబట్టి సో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి మా నాని. సో ఒక్కొక్కరు నా వీడియో లేదు అప్పటికి ఇంకా తీయలేనట్టున్నారు. అందరు వీడియోస్ తీసాం కానీ. సో వచ్చాము ఇప్పుడు వాటర్ వాళ్ళకి డ్యాన్స్ చేస్తున్నాము పాప. ఇంకా ఎక్కడికి వెళ్దాం అంటుంది ఇంకెంతడానికి. చూసారు కదా వాటర్ అంటే అంత పిచ్చి. అదండి ఇంకెక్కడికి వెళ్దాం నెక్స్ట్. ఇదిగోండి ఇదైతే మేము ఎక్కలేకపోయాం. మా ఆయన కోసం వెతుక్కుంటే వాష్రూమ్కి వెళ్తానని చెప్పి అటే వెళ్ళిపోయి చాలాసేపు ఆయన కోసం మీకోసం ఆయన వెతుక్కొని ఉండిపోవడం వల్ల నేను వెళ్ళలేదు. సో అదేంటంటే 2 రైడ్స్ కాబట్టి అగోండి మా చెల్లి మా మామయ్య గారు సో ఇద్దరు ఎక్కారు, నేను ఎక్కడానికి అవ్వలేదు. సో ఇదేంటంటే చిన్నపిల్లల సెక్షన్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనమాట. మా పాప అయితే ఇందులో చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇది అదిగోండి నేను ఎక్కించకపోతే అవ్వదు కాబట్టి కంపల్సరీ నేను ఎక్కి తీసుకొచ్చాను. ఇప్పుడు అక్కడ వాటర్ నిండుతుంది. సో నిండే టైంకి అందరూ రావాలి కాబట్టి అక్కడ అందరూ నించుండిపోతున్నాము. చూసారు కదా, ఇప్పుడు నించుని అవ్వండి మా పాప చూడండి, అది క్యాప్ ఊడిపోయింది దెబ్బకి. అది మాత్రం చాలా బాగుంటుందండి. అప్పుడు దాకా
చూడండి వెళ్ళిపోద్దంట ఆడుకోవడానికి. ఎంత ఇష్టం అంటే వాటర్ అంటే చూసారు కదా అసలు అమ్మమ్మ. అక్కడ ఉండు రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా పాపకు అలవాటు లేదు కాబట్టి కొంచెం స్టార్టింగ్ భయపడింది. సో అందుకే ఎత్తుకోవాల్సి వస్తుంది. కొంచెం అలవాటు అయితే తను కూడా నాకన్నా ముందే కొంచెం డ్యాన్స్ చేస్తుంది. లాస్ట్లో బాగా డ్యాన్స్ చేస్తుంది. ఎందుకంటే ఇది స్టార్టింగ్ కాబట్టి కొంచెం అలవాటు అవ్వలేదు. ఇంకా అందుకే ఎత్తుకొని చేయించవలసి వస్తుంది. ఇంకా మా గోల్ మాదే చూసారు కదా డ్యాన్స్. తను ఎంటర్టైన్ చేస్తూ మేము ఎంటర్టైన్ పోతూ మా ఆయన తెగ డ్యాన్స్ చేస్తున్నారు. ఆయన రమ్మంటున్నాను డ్యాన్స్ చేయమని. ఆయన తెగ సిగ్గుపడిపోతున్నారు నాకు డ్యాన్స్ చేయడానికి. మొత్తానికి లాస్ట్లో అయితే ఏదోలా చేయించాము. మేమిద్దరం కలిసి చేసాము. చూసారు కదా మా సంగీతకి అయితే మరీ మొహమాటానికి. ఆయనకైతే 2 రోజులు టైం ఎక్కువ లేదని లేటుగా వచ్చారు. ఆయన డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించడానికి అయితే తలప్రాణం తోకొచ్చింది. ఆ 2 డేస్ గ్యాప్లోనే మా కపుల్ డ్యాన్స్ అది చేయాలి కాబట్టి అసలు చాలా కష్టపడ్డాం. ఆయన పర్ఫెక్ట్గా రావాలంటారు ఆయన ప్రతిదీ. మనకు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వెళ్ళిపోతూ ఉండాలి అని నేను. ఇద్దరికి అక్కడే ప్రతిసారి గొడవ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకి అక్కడ ఆ టైంకి అడ్జస్ట్ అవ్వలేదు అని అన్నప్పుడు అటు వెళ్ళిపోతూ దానికి తగ్గట్టు వెళ్ళిపోతూ ఉండాలి. కానీ ఆయన అలా పర్ఫెక్ట్గా రావాలి అంటారు. ఎప్పుడు మా ఇద్దరికి అక్కడే వస్తూ ఉంటుంది. సో మొత్తానికి ఏదోలా లాస్ట్లో అయితే డ్యాన్స్ చేయించాము. చూసారు కదా రెయిన్ డ్యాన్స్. తనని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా మేము చేయాలి, చిన్నపిల్లలు కదా. సో మళ్ళీ ఇదేంటంటే స్విమ్మింగ్ టైప్లో వాటర్ అక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఏంటంటే ఫ్లోటింగ్ వస్తుంది కదా, అలా వస్తుంది అన్నమాట ఇక్కడ. సో అందరూ కూర్చొని మరీ కొంచెం అలా లోతు వెళ్తున్న కొద్దీ మనకి లోతు ఉంటుంది. అంత ఎక్కువ కాదు, పెద్దవాళ్ళకి బానిసరు మనకైతే లోతు ఉంటుంది. సో మా పాప చిన్నది కాబట్టి ఇక్కడే కూర్చుని పోయి బాగా ఆడిపిస్తున్నాము. తను చూసారు కదా ఎంత బాగా ఆడుకుంటుందంటే చెప్పలేము. ఇంకా వాటర్ అంటే అంత పిచ్చి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకేసారి మనం కనుక పిల్లల దగ్గర కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే ఒకేసారి చిన్న చిన్న స్లిప్ అవుతూ ఉంటుంది. అందుకే ఒక్కలంకి ఎంతమంది కాపలో ఉన్నారో చూసారా, ఒక్క బుడంకాయకి. నాకు నా ఫ్యాన్ చూసారా వాటర్కి ఎలా వచ్చేస్తుందో. ఈయన వచ్చారు. మొత్తానికి మా పాప అయితే ఎంత ఎంజాయ్ చేస్తుందో.
వాళ్ళ బాబాయ్ అయితే బాగా ఆడుతుంది. చిన్న బాబాయ్ అయితే అసలు ఏడని అసలు అంత బాగా చూసుకుంటాడు వాళ్ళ చిన్న బాబాయ్ అయితే. అంటే వాళ్ళ మిడిల్ బాబాయ్ కూడా చూసుకుంటారు కానీ కనిపించరు అనమాట ప్రేమ అనేది. ఈ బాబాయ్ కొంచెం బాగా గాఢం ఎక్కువ కదా, చూసారా వాటర్లో అంత ఎలా ఆడుతున్నారో. అంటే మాకు ఫస్ట్ ఆడపిల్ల, అందులోని చిన్నపిల్ల ఫస్ట్ కాబట్టి అందరూ బాగా ముద్దు చేస్తారనమాట తనని. సో ఇంకా బాగా ఇచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి చూసారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే వాటర్ వల్ల. ఫస్ట్ టైం అసలు ఎలా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయడం. మా చిన్న మరిది అని పెద్ద మరిది మిస్ అయిపోయాడు అసలు ఇందులోనే. తను వచ్చినట్టు ఇంకా బాగున్నాం, ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళని. సో ఇలా మొత్తానికి మా వాటర్ వరల్డ్ ట్రిప్ అనేది అయితే కంప్లీట్ అయ్యింది. సో కంపల్సరీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కాదు, కంపల్సరీ అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఇందులోని. కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటర్ స్లిప్ అది అవుతూ ఉంటుంది కాబట్టి. లాస్ట్లో ఇగోండి తను రమ్య, మా మిడిల్లో మా చెల్లెలు. మా ఫోటోలు చూసారా, మా యాసలు చూసారా, అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే. దిస్ ఈజ్ ద లేడీస్ సెక్షన్ అన్నమాట. ఇగోండి ఆ వాటర్ పైకి వచ్చి కిందకి వెళ్తూ ఉంటారు కదా, అది. సో మాకు ఈత రాదు, చిన్న దాంట్లో ఈత కొట్టడం కానీ ట్రై చేస్తున్నాము. ఎంత ఏమొస్తే ఏం లాభం చెప్పండి. అది మొత్తానికి అలా ఎంజాయ్ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మా కపుల్ డ్యాన్స్ అని చెప్పాం కదా, మొత్తం ఇప్పుడు మా ఆయన రమ్మంటాను కష్టపడి. నేను ఒకదాన్ని చేస్తున్నాను డ్యాన్స్. వచ్చారా, రండి తీసుకొచ్చిన ఏదోలాగా చేయమంటాను చూడండి. ఆయన సిగ్గుపడిపోతారు. అలా కాదు, ఎలా చేయమని చెప్తాను. ఇప్పటికే అంతే, కొన్ని నేర్చుకోమంటే అసలు తన డ్యాన్స్ని కొన్ని అట్లీస్ట్ ఫ్యామిలీ ఇదేంటి ఇద్దరం కలిసి వేద్దాము కొన్ని దాని మీద అంటే అస్సలు రారు. నేను ఒక్కదాన్ని ఏం వేస్తానో చాలా పోతాను. సో మొత్తానికి ఏదో చిన్న స్టెప్ అయినా వేసారో దానికి చాలా హ్యాపీగా ఉంది. సో మా ఎంటర్టైన్మెంట్ మాదంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. Thank you for watching my video, and please subscribe Gayatri.